హాయ్ ఫ్రెండ్స్. చాలామందికి వీక్‌గా అనిపిస్తూ ఉంటది. బాగా స్ట్రెయిన్ అయిపోయినట్టుగా, ఎనర్జీ లేనట్టుగా అనిపిస్తూ ఉంటది. అది ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ తగ్గడం వల్ల మ్యాక్సిమం అలా అనిపిస్తుంది. కొంతమంది ఎక్కువ హార్డ్ వర్క్ చేయడం వల్ల అలా అనిపిస్తూ ఉంటది. కొంతమందికేమో మెంటల్ స్ట్రెస్ వస్తది. అంటే మెంటల్‌గా బాగా స్ట్రెస్ అవుతారు. స్ట్రెస్‌ఫుల్ ఫీల్ అవుతారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక టాబ్లెట్లు తీసేసుకోవడం, ఏదో ఒకటి ఏసేసుకొని ఆ స్ట్రెస్‌ని ప్రస్తుతానికి తగ్గిస్తారు. కానీ వాటి వల్ల ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని వాళ్ళకి తెలియదు. కొంతమంది ఏసుకుంటారు ఎక్కువ స్ట్రెస్‌గా ఫీల్ అయినోళ్ళు. మామూలుగా జిమ్ చేసేవాళ్ళు ఏయో సప్లిమెంటరీలు ఏయేయో వాడతారు. ఏవో చేస్తారు. మేబీ అయి మంచివే ఉండొచ్చు. నేనైతే జిమ్ చేస్తా కానీ ఎప్పుడు అలాంటివి ఏమి వాడలేదు. మామూలుగా మనకి న్యాచురల్‌గా మనం స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు, లేదా ఏదన్నా ఇది చేసినప్పుడు ఏమన్నా ఉన్నాయని చూస్తే ఒక ట్యాబ్లెట్ ఉంది. ఆ ట్యాబ్లెట్ అనేది పొడిగా కూడా దొరుకుతుంది. అశ్వగంధ. అది చాలామందికి తెలిసిందే. కానీ దాని గురించి చాలామందికి అపోహలున్నాయి. అది వాడితే ఇలా అవుతారు, ఇలా ఇది ఇది అని చెప్పి. కానీ మామూలుగా అయితే అశ్వగంధ నుంచి వాడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పని చేస్తే పని చేస్తుంది, లేకపోతే పని చేయదు. కానీ అలాగే రోజు కంటిన్యూ చేస్తూ ఉంటే మేబీ రావచ్చేమో సైడ్ ఎఫెక్ట్స్. కానీ ఇది అశ్వగంధ ఒక ట్యాబ్లెట్ వాడారంటే, రోజుకో ట్యాబ్లెట్ లెక్క వేసుకుంటే ఒక డబ్బాకి 60 ట్యాబ్లెట్స్ వస్తాయి. 60 ట్యాబ్లెట్స్ వస్తాయి. రోజుకో ట్యాబ్లెట్ వేసుకున్న 2 నెలలు అవుతుంది. మీరు 2 నెలలు వాడి ఆపేశారనుకోండి, మళ్ళీ ఒక 3 నెలలు ఆపేసి మళ్ళీ వేసుకుంటే మీకు బ్యాలెన్స్గా ఉంటుంది అనమాట. మీరు ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల చక్కగా నిద్రపడుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది. వర్కౌట్ చేసే వాళ్ళకైతే ఇంక అసలు మామూలుగా ఉండదు. అసలు మీరు ఏదో సప్లిమెంట్లు అవసరంలా, ఇది సరిపోద్ది. కానీ రోజు అంటే కంటిన్యూ చేసుకోవద్దు. ఒక డబ్బా తీసుకున్నారంటే ఒక 2 మంత్స్ 3 మంత్స్ వస్తుంది, అయిపోయింది. అలా కాదు, కొంతమందికి పౌడర్లా కావాలంటారు. పౌడర్ తీసుకోవచ్చు, పాలలో కలుపుకొని తాగొచ్చు. చాలా బాగుంటుంది. చాలా స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది. మంచిగా నిద్రపడుతుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, ఫేస్లో గ్లో వస్తుంది. ఈ చాలా ఉంది. దాంట్లో ఒకటని చెప్పలేం, చాలా రకాలుగా దీన్ని ప్రూవ్ కూడా చేశారు. సో ఏంటంటే, మీరు ఎవరికైనా స్ట్రెస్ అనిపించినా, లేకపోతే ఇమ్యూనిటీ పవర్ తగ్గినట్టు అనిపించినా అశ్వగంధ వాడండి. మెంటల్గా ఇది అనిపించినా సరే అశ్వగంధ వాడండి. కానీ రోజు వాడద్దు. ఒక డబ్బా తీసుకుంటే మీకు 2 నెలలు 3 నెలలు వస్తే అయిపోతే ఆపేయండి. మళ్ళీ ఒక 4-5 నెలలు గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ తీసుకోండి. ఇలా వాడుతూ ఉండండి, మీకే రిజల్ట్స్ తెలుస్తాయి. ఓ 10 రోజులు వాడి 20 రోజులు వాడి తేడా వచ్చారంటే రాదు. ఎప్పటి నుంచో వాడుతూ ఉంటే మీకు తేడా వస్తుంది, కనిపిస్తుంది కూడా. నేను వర్కౌట్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఇలాంటివన్నీ బయట ఎందుకు, ఏదన్నా న్యాచురల్గా ఏమైనా దొరుకుద్దా అని చెప్పి నేను ట్రై చేశాను. సో వర్కౌట్ కూడా అయింది. కానీ నేను ఎప్పుడు కంటిన్యూ వాడను. ఓ డబ్బా తీసుకున్నానంటే నేను ఎక్కువ పైన తీసుకుంటా, లేదంటే డాబర్ తీసుకుంటా, లేదా హిమాలయ తీసుకుంటా, కేవీఎం లేకపోతే. ఇలా నేను 3 years నుంచి వాడుతున్నాను. అంటే 3 years కంటిన్యూ కాదు, 3 నెలలు గ్యాప్, మళ్ళీ ఒక 4-5 నెలలు, మళ్ళీ అలాగా. మీకు హెయిర్ ఫాల్ తగ్గిద్ది, స్ట్రెస్ ఫ్రీ అవుతుంది, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, బాగుంటుంది. అమ్మాయిలు చాలామంది శతావరి అని ట్యాబ్లెట్ ఉంటుంది. ఇది అమ్మాయిలకి చాలా యూజ్ అవుతుంది. ఇది ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. వాళ్ళకు పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే అవి కూడా తగ్గిస్తుంది. శతావరి, అది మీరు నెట్లో సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది. శతావరి ట్యాబ్లెట్, అది పౌడర్లా దొరుకుతుంది, ట్యాబ్లెట్లా కూడా పడుతుంది. ఇంకేమున్నాయి, అది ఇంకా దీనికి యాడ్ చేస్తే ఇంకా ఏంటంటే చ్యవన్ప్రాష్ అని ఒకటి ఉంటుంది. అది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఎవరైనా తీసుకోవచ్చు. అది ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ముఖ్యంగా కాఫ్కి, అదే దగ్గుకి, వీడికి కూడా యూజ్ అవుతుంది. ఒక దాంట్లో చెప్తే బాగోదు, ఒక్కొక్క వీడియో చేద్దాం. ప్రస్తుతానికి చెప్పా. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లేకపోతే వదిలేయండి.